హలో ఎవ్రీవన్. ఈరోజు మనము మ్యాక్రోనీ పాస్తా, టమాటో పాస్తా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అందుకు కావాల్సినవి మ్యాక్రోనీ. నేను ఒక పెద్ద కప్ తీసుకున్నాను. పసుపు, కారం, ఉప్పు, ఒక పెద్ద టమాటో, ఒక పెద్దది ఉల్లిపాయ సన్నగా కట్ చేశాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా ఆరిగానో. ఇది ఎక్కువగా పాస్తాస్, పిజ్జాలో వేసే సీజనింగ్ బాగుంటుంది. ముందుగా మనము ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని వేడి చేసుకుందాం. మనం పాస్తా ఉడికించుకోవడానికి ఇందులో ఉప్పు వేస్తున్నాను. వాటర్ మనకి బాగా బాయిల్ అయిన తర్వాత దానిలో పాస్తా వేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పాస్తా యాడ్ చేసుకుందాము. ఒకసారి కలిపెట్టుకొని మనము 80% వరకు కుక్ చేసుకుందాము. ఇదిగో చూసారు కదా, మన పాస్తా అనేది బాయిల్ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. మనం మళ్ళీ తర్వాత మిగిలింది కుక్ అయిపోతుంది. స్టవ్ ఆపేసుకుందాము. ఇది స్ట్రెయిన్ చేసుకొని చన్నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇది వేడైన తర్వాత ఇందులో ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. మనకి ఈ ఆనియన్స్ అనేది కొంచెం పచ్చివాసన పోయి లైట్గా వేగితే సరిపోతుంది. ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. మనకి లైట్ పింకిష్ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసిన టమాటో వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. నేను ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మనకి ఆల్రెడీ పాస్తా కూడా ఉప్పేసి ఉడికించుకుంటాం కాబట్టి ఎక్కువ పట్టదు. ఇక్కడ మనం సాస్ లాగా తీసుకొని ఈ కర్రీ దీనికి బేస్ మాత్రమే సరిపోతుంది. మనకి ఇప్పుడు టమాటా కొంచెం మగ్గాలి, మగ్గేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసాను, అంటే ఒక చిటికెడే.
మన టమాటా అనేది చూసారుగా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. అంటే మనకి టమాటా ట్యాంగీనెస్ని బ్యాలెన్స్ చేసేదానికి మాత్రమే, మరీ ఎక్కువ అవసరం లేదు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం దీన్ని మీడియం ఫ్లేమ్ లోపల మనకి ఈ వాటర్లో ఆ కారం పచ్చివాసన అదంతా పోయి కొంచెం మనకి ఇది సాస్ కొంచెం తిగ్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఆరిగానో యాడ్ చేస్తున్నాను. కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ స్టేజ్లో కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కారం యూజ్ చేస్తున్నా కాబట్టి వేయట్లేదు. ఇప్పుడు చూసారు కదా, మనం ఇంకా ఉడికించి పెట్టుకున్న పాస్తా వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మొత్తం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా కూడా మనకి ఈ పాస్తాకి ఫ్లేవర్స్, మన స్పైసెస్, ఈ టమాటా ట్యాంగినెస్ అంతా ఫ్లేవర్స్ పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. లాస్ట్గా స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ వేపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన సింపుల్గా ఈజీగా చేసుకునే టమాటో పాస్తా రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.